పవన్ కళ్యాణ్ గారి గురించి ఆఖరిగా నేను ఒక్క మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రోడ్డు మీద వచ్చి రాజకీయాలు ఆలోచించకుండా నిస్వార్థంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. కాబట్టి అదే విధంగా మొన్న పొత్తులో కూడా 25-26 సీట్లు రావాల్సిన పరిస్థితులు ఉన్నా కూడా బీజేపీని అందరిని అకామిడేట్ చేయడం కోసం ఆయన తగ్గి 21 సీట్లు తీసుకున్నారు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే అంతటి పెద్ద వ్యక్తులు ఈ రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం వారు తగ్గి కూడా ఇలా చేస్తున్నారు. కాబట్టి వారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, ముఖ్యంగా మా తరపు నుంచి కూడా వారు చేసిన సేవ, వారు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోమని జనసేన కార్యకర్తలను, నాయకులందరినీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులుగా చూసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.